మధ్యప్రాచ్యంలో రగులుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు భారతీయ వంటగదిపై ముఖ్యంగా పౌల్ట్రీ రంగంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దాడులు ముదరడంతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఈ యుద్ధం కారణంగా విమాన ప్రయాణాలు, సముద్ర రవాణా నిలిచిపోవడంతో భారతదేశం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే కోడిగుడ్ల ఎగుమతులు పూర్తిగా స్తంభించిపోయాయి. ఫలితంగా దేశీయ పౌల్ట్రీ పరిశ్రమకు రోజుకు 5 కోట్ల మేర భారీ నష్టం వాటిల్లుతోంది. భారతదేశం నుంచి ముఖ్యంగా తమిళనాడులోని నామక్కల్, తెలుగు రాష్ట్రాల నుంచి ఓమన్, యుఏఈ, ఖతర్, బహ్రెయిన్ వంటి మధ్యప్రాచ్య దేశాలకు ప్రతిరోజు సుమారు 1 కోటి అంటే 10 మిలియన్ గుడ్లు ఎగుమతవుతాయి. అయితే యుద్ధం కారణంగా పోర్టులు, ఎయిర్పోర్టులు మూసివేయడంతో రవాణా వ్యవస్థ చిన్నాభిన్నమైంది. దాదాపు 1000కి పైగా కంటైనర్లు గుడ్లు రేవుల్లోనే నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇవి త్వరగా పాడయ్యే వస్తువులు కావడంతో అటు ఎగుమతిదారులు, ఇటు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎగుమతులు ఆగిపోవడం వల్ల ఆ గుడ్లని దేశీయ మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో మార్కెట్లో గుడ్ల నిలువలు పెరిగిపోయి ధరలు దారుణంగా పడిపోయాయి. నేషనల్ ఎగ్ కో-ఆర్గనైజేషన్ కమిటీ అంటే NECC ప్రకారం ప్రస్తుతం గుడ్ల ధర 4.5గా ఉండాల్సి ఉండగా బహిరంగ మార్కెట్లో ఇది ₹3.30 నుంచి ₹3.50 వరకు పడిపోయింది. వాస్తవానికి ఒక గుడ్డు ఉత్పత్తి చేయడానికి రైతుకు 4.5 వరకు ఖర్చవుతుంది. ఈ లెక్కన ప్రతి గుడ్డుపై రైతు రూపాయికి పైగా నష్టపోవాల్సి వస్తుంది. కేవలం నామక్కల్ మార్కెట్ నుంచే దేశం మొత్తం ఎగుమతుల్లో 95% వాటా ఉండటంతో అక్కడ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. యుద్ధం ప్రభావం కేవలం ఎగుమతులపైనే కాకుండా ఉత్పత్తిపై కూడా పడుతోంది. ఖతార్ నుంచి వచ్చే LNG సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో ఎరువుల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా పౌల్ట్రీకి అవసరమైన దానా ధరలు పెరగడానికి కారణమవుతుంది. అటు దానా ఖర్చులు పెరగడం, ఇటు గుడ్ల ధరలు తగ్గడంతో పౌల్ట్రీ రైతులు కోలుకోలేని దెబ్బతింటున్నారు. దీనికి తోడు వేసవి తాపం, రంజాన్ వంటి కారణాల వల్ల కూడా దేశీయ వినియోగం తగ్గిందని నిపుణులు చెబుతున్నారు.